ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమః ఓం గురుభ్యో నమః. రుద్ర టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం మీనరాశి వారికి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీనరాశివారు ఈ సంవత్సరం కొంత సమస్యలతో కూడిన ఆరోగ్య దృక్పథాన్ని ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండటం, ఇంకా మీ శారీరక అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని మరియు జీవన శైలిని అనుసరించడం అనేది చాలా ముఖ్యం. ఈ సంవత్సర ప్రారంభం నుండి మే నెల వరకు రాహు ఇంకా కేతువుల సంచారం మీ మొదటి ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు గ్యాస్ వంటి సమస్యలను ఎక్కువగా అనుభవించే అవకాశాలున్నాయి. మీకు ఇప్పటికే గ్యాస్ సమస్య ఉంటే గనక అది చాలా కష్టతరంగా మారే అవకాశం కూడా ఉంది. మే నెల తరువాత రాహువు ఇంకా కేతువులు మీ మొదటి ఇంటి నుండి దూరంగా ఉంటారు. దీనివల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం కూడా ఉంది. మీరు మీ ఆహారంలో అసమతుల్యత ఇంకా సోమరితనం వల్ల సరైన ఆహారాన్ని తీసుకోకపోవడానికి అవకాశాలున్నాయి. ఇది మీ ఫిట్నెస్ని ప్రభావితం చేస్తుంది. మీ చేతులు, నడుము ఇంకా మోకాలు వంటి ప్రాంతాల్లో అసౌకర్యాన్ని అనుభవించే అవకాశాలున్నాయి. యోగా ఇంకా వ్యాయామాలని మీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల మీ శక్తిని కాపాడుకోవచ్చు. మొత్తంగా ఈ సంవత్సరం కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలైతే ఉన్నాయి. విద్యపరంగా చూసుకున్నట్లయితే మీనరాశివారికి ఈ సంవత్సరం విద్యపరంగా మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఉన్నత విద్యాగ్రహం అలాగే మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీ 3వ ఇంట్లో ఉంటాడు. ఈ స్థానం పర్యటన ఇంకా ప్రయాణాలకు సంబంధించిన విద్యని అభ్యసిస్తున్న విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలనిస్తుంది. ఇంటి నుండి దూరంగా చదువుతున్న విద్యార్థులకు కూడా సంతృప్తికరమైనటువంటి ఫలితాలున్నాయి. అయితే ఇతర విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడానికి కాస్త కష్టపడాల్సొస్తుంది. మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి మీ 4వ ఇంటికి వెళ్తుంది. అక్కడ 8, 10, 12వ గ్రహాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల రీసెర్చ్ విద్యార్థులు ఇంకా వృత్తి విద్యను అభ్యసించేవారికి ప్రయోజనం చేకూరుతుంది. శ్రద్ధతో ప్రయత్నించడం వల్ల మీరు సగటు కంటే ఎక్కువ ఫలితాలను పొందే అవకాశాలున్నాయి. వ్యాపారం గురించి మాట్లాడుకుంటే మీనరాశివారికి ఈ సంవత్సరం వ్యాపారపరంగా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మీ 7వ ఇంటికి ఇంకా వ్యాపారానికి సంబంధించిన గ్రహానికి అధిపతి అయిన బుధుడు సంవత్సరంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అందించే అవకాశం ఉంది. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి యొక్క సంచారం ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మీనరాశి ఫలాల ప్రకారం శని యొక్క సంచారం కూడా బలహీనమైన మద్దతునే అందిస్తోంది. వ్యాపార విజయానికి అవసరమైన అంకిత భావం ఇంకా కృషి మీ వైపు నుండి పూర్తిగా అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు వ్యాపారానికి తగినంత సమయాన్ని కేటాయించడంలో కూడా అవరోధాలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి 10వ ఇంటిని చూసుకుంటాడు. ఇది మీ వ్యాపార అవకాశాలను పెంచుతుంది. అలాగే మీ ప్రయత్నాలకి అనుగుణంగా మీరు పురోగతి సాధించడంలో మీకు సహాయపడుతుంది. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మీనరాశివారికి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా సగటు కంటే మెరుగైన ఫలితాలుంటాయి. మీ 6వ ఇంటిని పాలించే సూర్యుడు సంవత్సరంలో 4 నుండి 5 నెలల వరకు కూడా మీకు అనుకూలతనిస్తాడు. మే నెల తరువాత 6వ ఇంటి గుండా కేతువు యొక్క సంచారం కూడా మీ ఉద్యోగ పరిస్థితికి సహాయం చేస్తుంది. ప్రారంభంలో ఉద్యోగపరంగా కాస్త అసంతృప్తిని అనుభవించినప్పటికీ కూడా సంవత్సర 2వ భాగంలో మరింత అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి. పని వాతావరణం సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది. అంతర్గత రాజకీయాలు అప్పుడప్పుడు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీనరాశి జాతకం ప్రకారం కొంతమంది సహచరులు అసాధారణంగా ప్రవర్తించే అవకాశాలున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సహనం ఇంకా పట్టుదలను మీరు కలిగి ఉన్నట్లయితే అంతా మంచే జరుగుతుంది. మే నెల తరువాత సానుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. మొత్తానికి ఈ సంవత్సర ప్రారంభంలో కొన్ని ఉద్యోగ సంబంధిత పోరాటాలు ఉంటాయి. సంవత్సర 2వ భాగం మీకు అనుకూలమైన ఫలితాలుంటాయి. మెరుగైన అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే మీనరాశివారికి 2025వ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమమైన ఫలితాలిస్తోంది. సంపద యొక్క 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు సంవత్సరంలో కొన్ని నెలల్లో మీ ఆర్థిక స్థితికి సహాయం చేస్తాడు. సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు ఆర్థిక విషయాలు మీకు అంత అనుకూలంగా ఉండవు. మార్చి తరువాత
పాలకుడు మొదటి ఇంటికి మరింత ప్రయోజనకరమైన స్థానానికి వెళ్తాడు. ఈ మార్పు వల్ల మీకు ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మారుతుంది. ఈ సమయంలో ఆదాయం పెరగడం లేదా ఇంక్రిమెంట్లు మరియు ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి ఇంటి ద్వారా శని యొక్క సంచారాన్ని అంత అనుకూలమైనదిగా భావించరు, కానీ ఫలితాలు మాత్రం కాస్త మెరుగ్గానే ఉంటాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. అయితే మీరు మీ ప్రయత్నాల వల్ల 70-80% వరకు మంచి ఫలితాలను సాధించొచ్చు. ప్రేమ జీవితానికొస్తే మీనరాశివారికి ఈ సంవత్సరం ప్రేమ జీవితం మొత్తం కూడా సానుకూలంగా ఉందనే చెప్పొచ్చు. మీ 5వ ఇంటిపై ప్రతికూల ప్రభావాలేవీ లేనందున ఇది ప్రేమ జీవితానికి అనుకూలమైన సంకేతమైంది. సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా రాహువు యొక్క ప్రభావం 5వ ఇంటిపై ఉంటుంది. ఈ పరిస్థితులు అప్పుడప్పుడు చిన్న చిన్న అపార్థాలకు దారితీయవచ్చు, కానీ మీ సహనం ఇంకా అవగాహనతో సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. మీ బంధాలని ఆస్వాదించడం కొనసాగించగలుగుతారు. మే నెల తరువాత రాహు యొక్క ప్రభావం 5వ ఇంటిపై తగ్గుతుంది. ఇక్కడ మీ ప్రేమ జీవితం యొక్క నాణ్యత పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రేమతో సంబంధం ఉన్న గ్రహం శుక్రుడు. ఈ శుక్రుడు సంవత్సరంలో ఎక్కువ భాగం మీకు అనుకూలంగా ఉంటాడు. మొత్తంగా ఈ సంవత్సరం మీనరాశివారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకోగలిగేలాగే ఉంటాయి. ఏడాది పొడవునా కూడా సంతృప్తికరమైనటువంటి ప్రేమ జీవితాన్ని ఆస్వాదించడానికి మీకు ఎన్నో అవకాశాలున్నాయి. వివాహ జీవితం. మీనరాశివారు ఈ సంవత్సరంలో వైవాహిక జీవితం విషయంలో సంవత్సరం పొడవునా కూడా జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. మొదటి అర్ధభాగంలో రాహువు ఇంకా కేతువులు 7వ ఇంటిపై ప్రభావం చూపిస్తారు. ఇంకా మార్చి తర్వాత 7వ ఇంటిపైన కొనసాగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం లేదా భాగస్వామితో సామరస్యాన్ని కొనసాగించడంలో మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా బృహస్పతి ప్రభావం కారణంగా మొదటి సగంలో, ముఖ్యంగా మే నెల మధ్యకాలం వరకు సానుకూల ఫలితాలే ఉంటాయి. ఈ సమయంలో సమస్యలు తలెత్తినప్పటికీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. మే నెల మధ్యకాలం తరువాత మీరు సమస్యలు అధిగమించడానికి గణనీయంగా కష్టపడాల్సుంటుంది. వివాహ వయసు వచ్చినవారు మరియు వివాహం చేసుకోవాలనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంవత్సర మొదటి భాగం అనుకూలంగా ఉంది. సంవత్సర 2వ భాగం ప్రతికూలంగా ఉంది. కుటుంబ జీవితం విషయానికొస్తే మీనరాశివారికి మార్చి నెల వరకు కూడా మీ 2వ ఇంటిని ప్రభావితం చేసే శని యొక్క 3వ అంశంతో ఈ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఇది కుటుంబ సంబంధాలలో కాస్త ఒత్తిడిని కలిగించే అవకాశాలున్నాయి. ఏడాది గడిచే కొద్దీ కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రతి పరిస్థితిని కూడా మీరు తెలివిగా నిర్వహించడం ద్వారా మీరు కుటుంబంలోని బలమైన సంబంధాలను కాపాడుకోవడం జరుగుతుంది. అలాగే విషయాలన్నీ కూడా మంచి ఫలితాలనిచ్చేవిగా మనం మార్చుకోవచ్చు. గృహజీవితం పరంగా ఈ సంవత్సరం మొదటి భాగంలో ముఖ్యమైనటువంటి ప్రతికూల ప్రభావాలేవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి పొందొచ్చు. మీరు ఇంటి జీవితాన్ని పూర్తిగా ఆనందించగలుగుతారు. అలాగే మీ ఇంటికి కొత్త వస్తువులు తేవటం, మరమ్మతులు చేయించడం ఇలాంటి విషయాలలో కూడా మీరు మంచి ఫలితాలనే పొందుతారు. మే నెల తరువాత బృహస్పతి సంచారం వల్ల కాస్త అనుకూలంగా ఉండకపోవచ్చు. అది కూడా గృహ వ్యవహారాలలో కొంత అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశాలుంటాయి. ఆస్తి ఇంకా వాహనాల విషయానికొస్తే మీనరాశివారు ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం భూమి మరియు ఆస్తి విషయాలకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మే నెల మధ్యకాలం వరకు కూడా రియల్ ఎస్టేట్ను నియంత్రించేటువంటి మీ 4వ ఇంటిని ప్రభావితం చేసే ప్రతికూల ప్రభావాలు ఏవీ ఉండవు. ఆస్తిని కొనుగోలు చేయటానికి గాని, ఇంటిని నిర్మించడానికి గాని ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. మే నెల మధ్యకాలం నుండి బృహస్పతి మీ 4వ ఇంటి గుండా వెళ్తాడు. భూమి ఇంకా ఆస్తి వ్యవహారాలలో ఈ సమయంలో కాస్త సమస్య ఉంటుంది. కాబట్టి భూమి కొనుగోలు గాని, ఇంటి నిర్మాణం కాని ఈ పనులన్నీ కూడా మే నెల మధ్యకాలానికి ముందే ప్రారంభించడం వల్ల మీకు మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే ఆ సమయం తరువాత ఆస్తి వ్యవహారాలు నిర్వహించే ప్రక్రియలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాహన సంబంధిత నిర్ణయాలు కూడా మే నెల మధ్యకాలం కంటే ముందే తీసుకోవడం అనేది మీకు మంచి ఫలితాలనిస్తుంది. ఆ తరువాతి సమయంలో మీరు వాహన విషయంలో కూడా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్నా లేదా
ఏదైనా పాత వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్నా అన్నీ పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీనరాశివారికి పరిహారాలు. ప్రతి 4వ నెల అంటే ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్ ఈ సమయంలో ప్రవహిస్తున్నటువంటి స్వచ్ఛమైన నీటిలో కొబ్బరికాయని వదలండి. మాంసం, కోడిగ్రుడ్డు, మద్యం వీటికి వీలైనంత దూరంగా ఉండండి. ఏదైనా పని మీకు అనైతికంగా అనిపిస్తే దానిని మానుకోండి. ప్రతి 3వ నెలలో స్త్రీలను పూజించండి, వారి ఆశీర్వాదాన్ని పొందండి. అలాగే దుర్గాదేవిని పూజించడం ఇంకా ప్రార్థించడం అనేది మీకు మంచి ఫలితాలనిస్తుంది. మరి మిగిలిన రాసుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.